హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ పఫ్ అండి. ఇక్కడ నేను 2 కప్స్ మైదా తీసుకున్నాను. కొంచెం సాల్ట్ దానిలో యాడ్ చేసుకొని మనకి చపాతీ మిక్స్ ఎలా చేస్తామో అలా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి. కొంచెం ఆయిల్ వేసుకుంటూ, కొంచెం వాటర్ వేసుకుంటూ అలా మిక్స్ చేస్తూ సాఫ్ట్గా కొంచెం బాగా వస్తుంది. ఇక్కడ అలా చేస్తూ సైడ్కి పెట్టేసేయండి. ఇంతలో నేను ఎగ్స్ కూడా సైడ్కి బాయిల్ చేసుకుంటున్నాను. మీరు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని తీసుకోండి. అన్ని తీసుకునేటప్పుడు మనకి ఫ్లోర్ కూడా అంత క్వాంటిటీలోనే తీసుకోండి. ఇక్కడ నేను ఆనియన్స్ కూడా 2 తీసుకున్నాను. 4 నేను చేసుకుంటాను కాబట్టి నేను 2 తీసుకున్నాను. మీరు 6 చేసుకున్నారనుకోండి, 3 తీసుకోండి ఆనియన్స్ కర్రీకి. కరెక్ట్గా సరిపోతుంది. నాకైతే 2 ఆనియన్స్ 4 చేశాను నేను ఎగ్ పఫ్స్. కరెక్ట్గా నాకు సరిపోయిందండి. ఇక్కడ అదే కర్రీ లీవ్స్ యాడ్ చేస్తూ మసాలా పౌడర్, సాల్ట్, మిర్చి పౌడర్ అన్నీ వేస్తూ కలుపుకోండి. మీరు ఫ్రై బాగా అయ్యాక ఇక్కడ నెక్స్ పీసెస్ అనేవి దీనిలోనే వేసేసాను కర్రీలా. మీరు బాయిల్డ్ ఎగ్ అయినా అక్కడ స్టఫ్ పెట్టుకోండి, ఏం కాదు. ఇక్కడ మనం ఏంటి అంటే అక్కడ మనం ముద్ద కలిపి సైడ్ పెట్టుకున్నాక మనం ఇంతలో ప్రాసెస్ కర్రీ చేసుకుందాం, మనకి టైం వేస్ట్ అవ్వకుండా. ఇక్కడ ముద్ద అనేది కొంచెం చూడండి స్మూత్గా బాగా అయింది కదా చపాతీ ముద్దలా. ఇక్కడ ఇది ఏంటి అంటే మనకి ఎన్ని పీసెస్ కావాలో అన్ని తీసుకోండి. అంటే ఇక్కడ లేయర్స్ మనం చేసుకుంటాం కదా, దాన్ని బట్టి మీరు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి. ఇక్కడ నేను కొంచెం పిండి వేసుకుంటూ అలా చపాతీలా చేసుకుంటున్నాను. ఒక్కొక్కటి అలా చేసుకోవాలండి. ఇక్కడ నేను ఏంటి అంటే 2 ఎగ్స్ అలా తీసుకున్నాను. ఇంకో ఏంటి అంటే కొంచెం 2 కప్స్ మైదానే తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత చేసుకోండి. నేను 2 కప్స్ తీసుకున్నాను కదా, నేను 4 ఎగ్ పఫ్స్ కోసం. మీరు 4 చేసుకున్నారనుకోండి, 3 కప్స్ ఆర్ 4 కప్స్ మైదా అలా యూజ్ చేయండి. అంటే లేయర్స్ బట్టండి. మనకిప్పుడు నేను 4 లేయర్స్ అలా వేసాను. మీరు 5, 6 అలా వేసుకోండి. ఏంటి అంటే నేను ఇక్కడ ఆయిల్ అలా అప్లై చేశానండి. ఈ ప్లేస్లో మీరు ఎగ్ ఉంటుంది కదా, మనకి ఎగ్ బాగా మిక్స్ చేసి అది ఈ ప్లేస్లో అప్లై చేయండి. లేస్గా మీకు కావాలి అనుకుంటే ఎగ్ చేయండి, లేకున్నా స్కిప్ చేయండి, బాగానే వస్తుంది. మనకి నార్మల్గా అందరం చేసుకునే విధం ఇది. మనకి లేయర్స్లో అలా కావాలి అనుకుంటే మీరు ఎగ్ అనేది అప్లై చేసుకోండి. నేను ఇలా ఒక్కొక్కటి 1 బై 1 వేసుకొని కొంచెం ఆయిల్ అలా అప్లై చేసుకుంటూ చేశానండి. మీరు అలా మీరు ఓవెన్లో అలా పెట్టే వాళ్ళకి కూడా బాగా వస్తుంది. ఇక్కడ ఇలా 1 బై 1 వేసుకొని మనకి షేప్ అనేది కొంచెం బాగా రావాలి కదా, సైడ్ అన్నీ ఉంటాయి కదా ఎక్స్ట్రా పీసెస్ అన్నీ మొత్తం కట్ చేసేసి మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో మనం ఉంటుంది కదా ట్రయాంగిల్ షేప్ అని, ఇలా ఏ షేప్లో మీకు ఎగ్ పఫ్ కావాలి అనుకుంటే ఆ షేప్లో మీరు చేసుకోండి. మేము చైతన్య కాలేజ్లో ఉండేటప్పుడు మాకు ఎగ్ పఫ్స్ భలే ఉండేవండి. మీరు కూడా ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఉంటే చైతన్య కాలేజ్లో నాతో షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి. ఓకేనా? ఎవరెవరు చైతన్యలో చదువుకున్నారో కూడా నాకు కమెంట్ చేయండి. ఇలా మనం సైడ్ పీసెస్ అన్నీ తీసుకొని 4 పార్ట్స్ నేను చేసుకున్నానండి. చెప్పాను కదా, మీరు 6 అలా చేసుకున్నారనుకోండి, మీరు ఏంటి అంటే 2 కప్స్ నేను తీసుకున్నాను కదా, మీరు 4 కప్స్ మైదా అక్కడ యూజ్ చేస్తారు, అంతేనండి. కానీ చాలా టైం పడుతుంది. మనకి ఏంటంటే కొంచెం పేషెన్స్ కూడా ఉండాలి ఇది చేసుకుంటే. అంటే మనకి కావాలి అనుకున్నప్పుడు తప్పదు కదా, చెయ్యాలి మనం. కాబట్టి మనం చేసుకున్నాం. కానీ బాగుంటుందండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఆనియన్స్ బాగా మీరు ఫ్రై చేయండి, మెయిన్ నార్మల్గా ఉంచొద్దు. కొంచెం మసాలా, చికెన్ మసాలా ఉంటుంది కదా, అది మొత్తం వేసి కారం, చికెన్ మసాలా, సాల్ట్ బాగా వేసి మిక్స్ చేసి కర్రీ చేయండి, బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ లేయర్స్లో ఎక్కడ కనిపిస్తుంది కదా, మనకి ఏంటి అంటే ఎగ్ రాస్తే ఏంటి అంటే మనకి లేయర్స్లో కొంచెం మనకి ఫ్రై అయినప్పుడు ఇలా కనిపిస్తుంది. నేను ఏంటంటే ఎగ్ ఏమీ అప్లై చేయలేదు, నార్మల్గా ఆయిల్ అప్లై చేశాను. ఇలా మనం చేసుకున్నాక ఇలా చెయ్యండి. చేసుకున్నాక కొంచెం అంటే ఒత్తుకొని మనకి ఇప్పుడు మనం అలానే అన్నీ చేసుకోండి. చేసుకున్నాక మనం కర్రీ చేసుకున్నాం కదా, ఆ కర్రీని ఇక్కడ దీనిలో పెట్టండి, వేసుకోండి. ఇక్కడ ఏంటి అంటే నేను ఎగ్స్ చెప్పాను కదా, ఆ పీసెస్ కూడా దానిలో యాడ్ చేసేసాను. మీరు ఏంటి అంటే బాయిల్డ్ ఎగ్ సైడ్కైనా పెట్టుకోండి, ఏం కాదు. అదే నార్మల్గా పెట్టేసుకోండి, ఎలా నచ్చుతా. ఇక్కడ నేను ఏంటి అంటే ఇక్కడ కొంచెం మనకి మైదాలో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి ఇక్కడ నేను అప్లై చేసి పెడుతున్నానండి. మనకి ఇది బాగా అవ్వకుంటే మీరు ఆయిల్ అయినా అప్లై చేసుకోండి, ఏం కాదు. నచ్చిన షేప్ చేసుకోండి. ఎగ్ పఫ్స్ ఉంటాయి కదా, ట్రయాంగిల్ షేప్ అయినా ఏ షేప్ అయినా చేసుకోండి. ఇలా నేను చేశాను కదా, ఈ షేప్స్ అయినా చేసుకోండి. ఒక్కొక్కలా చేసుకోండి, బాగుంటుంది. మనకి ఏంటి అంటే మెయిన్
లేయర్స్లో కావాలి అంటే ఎగ్ చెప్పాను కదా మిక్స్ చేసి మాత్రం మనం అప్లై చేసుకోండి అక్కడ మనం 1 బై 1 పెట్టేటప్పుడు. ఇక్కడ నేను ఏంటి అంటే 2 ఏమో ఓవెన్‌లో పెట్టాను. 2 వచ్చేసి ఆయిల్‌లో ఫ్రై చేశానండి. యాక్చువల్ చెప్పాలంటే ఆయిల్‌లో ఫ్రై చేసేవి బా వస్తాయి ఓవెన్‌లో కన్నా. ఓవెన్‌లో అయితే ఏంటి అంటే మనకి ఎగ్ అన్నీ అప్లై చేస్తే గానీ ఓవెన్‌లో రాదు. మనకి ఆయిల్‌లో అయితే ఫ్రై కొంచెం అయ్యి మిడిల్‌లో కూడా బాయిల్ అయ్యి బావుంటుంది. ఓవెన్‌లో ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు ఏంటి అంటే తప్పకుండా ఎగ్ మిక్స్ చేసి పెట్టుకోండి. లేయర్స్‌లా కూడా వస్తుంది. కొంచెం పల్చగా కూడా అప్పుడు ఉండాలి మనకి ఓవెన్‌లో పెట్టేటప్పుడు. ఈ చపాతీలా పల్చగా ఉంటేనే మనకి ఓవెన్‌లో పెడితే వస్తుంది. నేనిక్కడ అన్నీ ఆయిల్‌లో వేసేద్దాం అనుకున్నా. ఎందుకైనా మంచిది అని టూ వచ్చేసి ఓవెన్‌లో పెడితే నాకు కొంచెం థిక్‌గా వచ్చాయి. మీరు మాత్రం ఓవెన్‌లో పెట్టుకుంటే మాత్రం పల్చగా చేసుకోండి. ఆయిల్‌లో వేసుకుంటే ఇలా చేసుకోండి ఏం కాదు. ఇలా అయితే మనకి బాయిల్ అయిపోతే చాలా బావుంటుంది టేస్ట్. ఎవరైతే ఫస్ట్ టైం అలా చేస్తున్నారో వాళ్ళు ఆయిల్‌లో వేసి చేయండి వస్తుంది టేస్ట్. ఇక్కడ మనం అలా టర్న్ చేసుకొని కొంచెం ఇలా చేసుకోండి. చెప్పాను కదా నేను ఇక్కడ ఓవెన్‌లో పెట్టుకున్నానని. ఫస్ట్ ప్రీ హీట్ చేసి మనం ఓవెన్‌లో పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 2 పెట్టుకున్నాను. ఇంతేనండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.